మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మేడం గారు. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని అన్ని రకాలు 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను. బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. కొబ్బరి నూనె, నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800, వేరుశనగ 500. బిల్లు 500. బిల్లు ఏంటి? ఏంటి బిల్లు వేస్తే సార్ కష్టపడినట్టు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి. అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000. ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుని, ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసాం. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? రామ్మా. చేతికి నేను అందిస్తారా? అవి మీరంటే తీసుకోండి. రమ్మా. అది కూడా అడగాలి. దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే అవి ఎందుకు మంచి చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి. ఏటికి మంచిది ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. కొబ్బరి నూనెమో బాడీ వాష్కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడడానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవును, అవునమ్మా. థ్యాంక్స్ మేడం. చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, న్యాచురల్గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే డైరెక్ట్. తీసుకొస్తున్నా. 2 బొప్పాయిలు. ఓకే బూ. సరేనండి. సొరకాయ ఇది 2 బొప్పాయిలు. ప్రౌడ్ ఆఫ్ యూ. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే ప్రపంచానికి మంచి అవుతాం. చేద్దాం సార్. మీ సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తాం. రైతులు సలహాలు ప్రయోగశాల చేద్దాం.